65వ కీర్తన భాగమై ఉన్నది. ఈ 65వ కీర్తన భాగంలో ఉన్న 13 వచనాల సారాంశం ఒకటే. సృష్టి అంతా కూడా దేవుని సన్నిధిలో మౌనముగా ఉన్నదట. అందుకే దేవుడు సృష్టిని ఫలింపజేస్తున్నాడని, ఫలభరితముగా ఉంచుతున్నాడని, అది ఎరిగిన దేవుని ప్రజలైన మనం దైవ సన్నిధిలో మౌనంగా ఉంటే దేవుని కార్యాలు చూడగలమని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుందండి. దేవునికి స్తోత్రం. మౌనముగా ఉండుట, దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే అని రాయబడి ఉంది మొదటి వచనంలో. ఈ మౌనంగా ఉండుట అనే మాటకు అక్షరార్థంగా చూస్తే నిశ్శబ్దంగా ఉండమని, మాట్లాడకుండా ఉండమని, ఆత్మీయంగా చూస్తే లోబడమని, రెండవది నిశ్చంతగా ఉండమని, నిర్భయముగా ఉండమని అర్థాలు ఇస్తున్నాయండి. దావీదు భక్తుడు ఎటువంటి మనసుతో ఈ కీర్తన తెలియజేశాడంటే, లోకములో మనకి ఎన్ని శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎటువంటి క్లిష్టమైన సమస్యలు ఎదురవుతున్నా కానీ దైవ సన్నిధి మనతో ఉందనే విశ్వాసం అనుకుంటే, మనము దైవ సన్నిధిని, సహవాసాన్ని కలిగి ఉన్నామనే విశ్వాసం అనుకుంటే నిశ్చింతగా ఉంటామని, ఏ చింత లేని వారికి ఉంటామని, ధైర్యముగా ఉంటామని ఈ కీర్తనలో దావీదు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేశాడండి. మరి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దైవ సన్నిధిని, సహవాసమును కలిగిన వారే దేవుని పిల్లలంటే. దైవ సన్నిధిని, సహవాసాన్ని నిజంగా మనకు కలిగి ఉంటే లోకములో ఎటువంటి శ్రమలు ఎదురైనా నిశ్చంతగా, ధైర్యంగా ఉంటామని, దేవునికి అప్పగించుకుంటామని, లోబడతామని కీర్తన భాగంలో మనం చూడగలుగుతున్నాం. సృష్టి అంతా మౌనంగా ఉందంటే అర్థం ఏంటంటే, సృష్టి అంతా కూడా దైవ సన్నిధిని, సహవాసాన్ని కలిగి ఉందండి. తను సృజించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిని ఆనందిస్తుంది సృష్టి అంతా కూడా. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును పరిశీలిస్తే వాటిలో ఉన్న ఆహ్లాదం, ఆనందం మనకు అర్థమవుతుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు దైవ సన్నిధిని అనుభవిస్తున్నాయని. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రజలైన మనం దైవ సన్నిధిని అనుభవించే వారంగా ఉండాలి నిత్యము. కనుక మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము మౌనముగా ఉంటాం, నిశ్చంతగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. దేవుని మందిరములోనే కాదు, మనం జీవితాన్ని గడుపుతున్న మన ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దైవ సన్నిధి, సియోను అనగా దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. సియోన్ అంటే దేవుని మందిరమే కాదు, సియోన్ అంటే పరలోక రాజ్యమే కాదు, దేవుని సన్నిధి అని అర్థం. దేవుని బిడ్డలైన మనం దైవ సన్నిధిని అనుభవించేవారం ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం అనుకుంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మనం మౌనముగా ఉంటాం, అనగా నిశ్చంతగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, దేవునికి అప్పగించుకుంటాం. దేవుని స్తోత్రం. ఇదే విషయాన్ని దావీదు భక్తుడి కీర్తనలో తెలియజేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం ఈ లోకములో ఉన్నంతకాలము దైవ సన్నిధిని అనుభవించాలట. హల్లెలూయా. కనుక దైవ సన్నిధిని అనుభవించేవారు ఎప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తారండి. దేవునికే మన విషయాలు తెలియజేసుకుంటామండి. కనుక అటువంటి దైవ సన్నిధిని అనుభవించే అనుభవం మనలో ఉంటే
మనం ప్రతి విషయములోనూ కూడా నిశ్చింతగా ఉంటాం, ఏ చింత లేని వారుగా ఉంటాం. అంతేకాకుండా ధైర్యముగా ఉంటాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సామెతలు గ్రంథములో జ్ఞానైన సొలొమోను ఓ మాట చెప్పాడు ప్రియులారా. 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు, ఏంటమ్మా? నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ దేవుని బిడ్డలు ఎప్పుడూ యథార్థంగా ప్రవర్తించాలి. అనగా యథార్థత అంటే దైవ సన్నిధిని కలిగి ఉండడమే యథార్థమైన జీవితం. దేవుణ్ణి కలిగి జీవించడమే, దైవ సన్నిధిని కలిగి జీవించడమే యథార్థ ప్రవర్తన అన్నాడు. వారెప్పుడూ కూడా ధైర్యంగానే ఉంటారట. ఇంకా చూస్తే అదే సామెతలు అంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని కూడా. ఇలా ఎన్నో విషయాలు రాయబడ్డాయి. నీతిమంతులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవారు, దేవుణ్ణి కలిగి జీవించేవారు, దైవ సన్నిధిని అనుభవించేవారే, నిత్యము అనుభవించేవారే నీతిమంతులు అంటే. కనుక దైవ సన్నిధి మనతో ఉంటే మనం లోకంలో ధైర్యంగా నిశ్చింతగా మన జీవితాన్ని గడుపుతామని, అలా ఎప్పుడైతే మన జీవితాన్ని గడుపుతామో అప్పుడే దేవుడు మన పక్షాన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడట. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగిస్తాడట. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో నిర్గమకాండం చూస్తే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రను కొనసాగిస్తున్న దినాలవి. ఐగుప్తుని విడిచారు, మోషే నాయకత్వంలో ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. నడిపించబడుతున్న దినాల్లో దేవుడు చెప్పినట్లుగా మోషే వారిని నడిపిస్తున్నారు. ఏ మార్గములో నడిపించాలో ఆ మార్గములోనే నడిపిస్తున్నాడు ఆయన. దేవుడు చెప్పిన ప్రకారంగా నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్నప్పుడు వారు వెళ్ళే మార్గంలో ఎర్ర సముద్రం అడ్డుగా ఉందంట, ఎదురుగా అడ్డుగా ఉందంట. ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కనుక వారు ఎటు చూసినా అరణ్యమే, దారి లేదు. వెనక తిరిగి చూస్తే వారు విడిచి వచ్చిన ఐగుప్తీయులు కనబడుతున్నారు వారికి. ఎందుకంటే వారు వీరి పట్ల శత్రువులు, వారు వీరిని బాధించిన వారు, వేధించిన వారు, వీరి నాశనాన్ని కోరిన వారు. కనుక ముందుకు చూస్తే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామంటే శత్రు సైన్యం. అటు ఇటు చూసినా మార్గం లేదు, వెళ్ళడానికి అవకాశం లేదు, దారి లేని స్థలం అది. అటువంటి స్థలానికి వచ్చినప్పుడు దేవుడి ప్రజలు ఇశ్రాయేలీయులు భయభ్రాంతులు అవుతున్నారట, ధైర్యాన్ని కోల్పోయారట. అయ్యో, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ముందుకు వెళ్ళలేం, అటు ఇటు వెళ్దామంటే మార్గం లేదు, వెనక్కి వెళ్దాము అంటే శత్రువులైన ఐగుప్తీయులు ఉన్నారు అని భయభ్రాంతులై మోషే మీద, అహరోను మీద, దేవుని మీద సనుక్కుంటున్నారంట వాళ్ళు. అధైర్యం మనలోకి వచ్చినప్పుడు, భయం మనల్ని ఆవరించినప్పుడు సనుగు అనేది మనలో పుడుతుంది. దిక్కుతోచని పరిస్థితి, భయభ్రాంతులైపోతున్నారు వాళ్ళు. సనుగు అనేది వారిలో పుట్టింది. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి వారిని ధైర్యపరుస్తున్నాడండి. మీరు మౌనముగా ఉండండి. చదవండి, 14-13 ఉంటుంది అన్నమాట. మోషే దేవునికి నిత్యం ప్రార్థించే అనుభవం గలవాడని ప్రవక్త. దైవ సన్నిధి మనతో ఉంది అని ఎరిగినవాడు. దైవ సన్నిధి మనతో ఉంది కనుక మీరు భయపడకండి, మౌనముగా ఉండండి అనగా ఊరక
నిలుచుండండి అంటే మౌనంగా ఉండండి అని అర్థం. ఊరుకోండి అంటాం. ఎవరన్నా అల్లరి చేస్తున్నా, మాట్లాడుతున్నా, కేకలేస్తున్నా. ఊరుకోండి అంటే మౌనంగా ఉండండి, నిశ్చంతగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడకండి అని అర్థం. కనుక మీలో ఉన్న కలవరాన్ని విడిచిపెట్టండి, నిశ్చంతగా ఉండండి. దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. మీరు చూస్తున్న ఐగుప్తులు ఇక మీదట మీరు ఎన్నడూ చూడకుండా చేస్తాడు ఆయన. ఓరక నిలుచుండండి అని మోషే పదే పదే చెప్తున్నాడు వారితో. చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, లక్షలాది మంది ఇశ్రాయేల్ ప్రజలు ఆ మాటలు విన్న వారు దేవుని మీద విశ్వాసం ఉంచి నిశ్చంతగా నిర్భయముగా ఉన్నారటే. మరలా దేవునికి మోషే మొరపెట్టడం ప్రారంభించాడు. నేను చెప్పాను. అయితే వారి హృదయము మోషేకి తెలియదు, దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇక్కడ మేము వాక్యం చెప్తున్నాం, మీరు వింటున్నారో, వాక్యం మీద మనసు పెట్టారో లేదో, వాక్యం మీలో ప్రభావితం చేస్తుందో లేదో నాకు తెలియదు, దేవునికి తెలుసు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన అందరూ హృదయములను ఎరిగినవాడు. మోషే మళ్ళా దేవుడికి ప్రార్థించాడంట. దేవుడు అంటాడు, మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? సాగిపోమని చెప్పు అన్నాడు. హల్లెలూయా. నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, వారి కోసం నువ్వు ప్రార్థించవలసిన పని లేదు. నువ్వు చెప్పిన మాటలను బట్టి నా యందు విశ్వాసం ఉంచారు వాళ్ళు. వారి హృదయము నిర్భయముగా ఉంది, నిశ్చంతగా ఉన్నారు. వారి మనసు, వారు ఎనిదిరిగి చూడలేదు, ముందున్న ఎర్ర సముద్రం వైపు చూడలేదు, వెనక వస్తున్నటువంటి ఐగుప్తుల వైపు చూడలేదు, నా వైపే చూస్తున్నారు. హల్లెలూయా. దేవునికి తెలుసండి మన మనసు ఎట్టుందో. మన మనసు ఎట్టుందో దేవునికి. దేవుని సన్నిధిలో ఉన్న మన మనసులు అక్కడక్కడ పరుగులు తీసేస్తాయి. దేవునికి తెలుసు, దైవజనుడికి తెలదు. దైవజనుడు కూడా దేవుని నందు విశ్వాసే, దేవుని బిడ్డేనండి. అందుకన్నాడు, నువ్వు ప్రార్థన చేయొద్దు, సాగిపోమని చెప్పు. నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు చాలు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే నా సన్నిధి నీతో ఉంది కదా. హల్లెలూయా అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో అప్పుడే మోషే తన చేతుల కర్రను సముద్రం వైపు చాపాడండి. ప్రార్థన చేయడం మానేశాడు. ఇంకా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం దేవుని బిడ్డలం. దేవుని వాక్యమే మనకు దారి చూపించేది. అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు అన్నాడు. అదే దుడ్డి కర్ర, దండం అంటే అదే. మోషే చేతులు ఉన్నది దేవుని వాక్యం. దేవుడే. దేవుని స్తోత్రం. వాక్యము దేవుడే. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది, ఆరిని నేలగా ఏర్పడింది. లక్షలాది ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు. హల్లెలూయా. వారు వలె వెళ్ళాలనుకున్నారంట ఐగుప్తీయులు, వెళ్ళలేకపోయారు. ఆ సముద్రంలో ములిగి శవాలై చేపల వలె తేలిపోయారు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధి మనతో ఉందనే నిశ్చయత, ధైర్యం మనకుంటే, మన హృదయంలో ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన హృదయాలను పరిశీలిస్తున్నాడు. నిశ్చంతగా ఉన్నామా, మౌనంగా ఉన్నామా, మనకు ఎదురవుతున్న కష్టాలు, శ్రమలు, శోధనలను బట్టి కలవరపడుతున్నామా, ధైర్యముగా ఉన్నామా అనేది దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దానియేలు గ్రంథంలో, దానియేలు గొప్ప ప్రార్థనాపరుడైన భక్తుడండి. ఆయనకంటే ప్రార్థనాపరుడు పాత నిబంధన కాలంలో ఎవరూ లేరు. 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు చదివితే, అప్పుడు దేవుడు పంపించిన దూత, గాబ్రియేలు దేవదూత దానియేలు వద్దకు వచ్చి దానియేలుతో చెబుతున్న మాటలు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఈ 2 మాటలు చదవండి చాలు, 18, 19.
ఎవరతడంటే గాబ్రియేలు దేవదూత. పారసీక దేశపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశ మండలంలో తిరుగుతున్నటువంటి దురాత్మ దేవత. ఒక్కో ప్రాంతానికి ఒక దేవత, ఒక శక్తి ఉంది, దేవతా శక్తి ఉంది. దాన్ని దురాత్మ అని బైబిల్ చెప్తుంది. లోకస్తులేమో దేవత అని ఆరాధిస్తున్నారు. దేవత అంటే దేవుడితో సమానులని వారికి అర్థం. దేవత దేవతే, దేవుడు దేవుడే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన దేవతలందరికీ దేవుడు అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. అయితే దానియేలు ప్రార్థన చేయడం మానాడంట. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడటండి. దుఃఖాకాంతుడై ఉన్నాడంట. దుఃఖముఖుడై తన కలిగిన దర్శనమును బట్టి ఆ భయభ్రాంతుడై దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దుఃఖాముఖుడై ఉన్నాడు. సుమారు 21 రోజు అయిపోతుంది ఆయన ప్రార్థన మొదలుపెట్టి. అయితే ఆయన దేవునికి ఎప్పుడైతే ప్రార్థించడానికి మనసు నిలిపాడో మరుక్షణమే దానియేలు ప్రార్థన దైవ సన్నిధికి చేరుకుంది. ఎందుకు ఆయన దుఃఖాముఖుడై ఉన్నాడో, ఏ విషయం ఆయన భయపెడుతుందో, ఏ విషయం ఆయన్ని అధైర్యపరిచి కలవరపెడుతుందో ఈ విషయం అంతా దేవుని వద్దకు వెళ్ళిపోయిందండి. మరుక్షణమే దేవుడు తన దూత అయిన గాబ్రియేలు పంపించాడంట. గాబ్రియేలు దేవదూత వర్తమానం తెచ్చేవాడు. దేవుని స్తోత్రం. మనకి జవాబు తెచ్చేవాడు ఆయన దేవుని వద్ద నుంచి. ఆ గాబ్రియేలు దేవదూత ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చాడో దానియేలు వద్దకు రావడానికి వస్తుంటే మధ్యాకాశములో దురాత్మల సమూహం అడ్డుకుందటండి. అడ్డుకుందంట అక్కడ. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ శక్తి, దేవతా శక్తి ఆయన అడ్డుకుని దానియేలుకు ఆ యొక్క జవాబు చెప్పకుండా, దేవుడు పంపినటువంటి జవాబు చెప్పి దానియేలు ధైర్యపరచకుండా అడ్డుకుందంట. 21 రోజులు అడ్డుకుందంట. అక్కడ గాబ్రియేలు దేవదూత దురాత్మతో ఆ శక్తితో పోరాడుతున్నప్పుడు దేవుడు మళ్ళా సైన్యగా యుద్ధశూరుడైన మిఖాయేలును పంపించాడు. యుద్ధాలు చేసేవాడు ఎవరంటే మిఖాయేలే. దేవుని స్తోత్రం చెల్లించండి. మిఖాయేలును దేవుడు మళ్ళా పంపాడటండి. ఇక్కడేమో గాబ్రియేలుతో మధ్యాకాశంలో గాబ్రియేలు దేవదూత ఆ యొక్క దేశపు దురాత్మ శక్తి పోరాడుతున్నాయి మధ్యాకాశంలో. మిఖాయేలు వచ్చి రాగానే మిఖాయేలేమో ఆ యొక్క దేశపు శక్తితో పోరాడుతున్నప్పుడు గాబ్రియేలు దేవదూత దానియేలు వద్దకు దిగి వచ్చాడు. అది సంగతి అక్కడ. మీరు అంతా చదువుకుండా అర్థమవుతాయి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. పారసీక దేశపు శక్తి అంటండి, దేవతా శక్తి. స్తోత్రం చెల్లించండి. కనుక అక్కడ మిఖాయేలేమో మధ్యాకాశంలో దురాత్మ శక్తితో పోరాడుతున్నాడు. గాబ్రియేలు దేవదూతం దేవుడు పంపిన వర్తమానము దానియేలు దగ్గర తెచ్చాడు. అప్పుడు అన్నాడు, దానియేలును ధైర్యపరిచాడు. దానియేలు ఆ యొక్క నేలను పడిపోయాడు, శృభ తప్పు పడిపోయాడు భయభ్రాంతుడై. అతను తట్టి లేపి, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడవు, నువ్వు భయపడవద్దు, ధైర్యము తెచ్చుకో. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆ దేవుడు పంపించిన వర్తమానాన్ని దానియేలుకు చెప్పి ధైర్యపరిచాడు గాబ్రియేలు దేవదూత. దేవుని స్తోత్రం. ఈనాడు కూడా మనకు లోకములో అనేకమైనటువంటి వినకూడని వర్తమానాలు మనకి చెవును పడుతుంటాయి. జరగకున్న కార్యాలు ఎన్నో మనకు తెలియబడుతూ ఉంటాయి. మనకు విరోధులు అనేవారు అనేక మంది లోకములు ఉన్నారు. వారి ద్వారా మనకు అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన నష్టాలు కలగజేయడానికి అనేకమైన కార్యాలు వారు జరిగిస్తుంటారు. వారు జరిగిస్తున్న వర్తమానం మన చెవును పడగానే మన హృదయములో ఆందోళన మొదలు పెడతారు. సర్వసాధారణంగా భయభ్రాంతులైపోతుంటాం. దిక్కుతోచిన పరిస్థితి కలిగిన వల్ల మన ముఖము దుఃఖముఖముగా మారిపోతుంటాం. అటువంటి సమయంలో దేవుడు గాబ్రియేలు దేవదూతను పంపించి మనలను ధైర్యపరుస్తాడండి. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? ఆయన మన హృదయముతో మాట్లాడతాడు. మన హృదయమున కలవరాన్ని తొలగిస్తాడు, అధైర్యాన్ని తొలగిస్తాడు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, దైవ సన్నిధి నీతో ఉందని,
ఆ దేవదూత దానియేలును ధైర్యపరుచున్నట్లుగా ఈ కడవర దినాల్లో మనల్ని కూడా ధైర్యపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? మనము దైవ సన్నిధి మనతో ఉందని గుర్తించినప్పుడు, ఆ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన దూతను పంపించి మనలను ధైర్యపరుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవుని దూతలు ఎప్పుడూ కూడా మన హృదయముతో సూటిగా మాట్లాడతాయి, మన హృదయాన్ని తాకి ధైర్యపరుస్తాయి. మనం దైవ సన్నిధిని వెతుకున్నప్పుడు, దేవుని సన్నిధి నాతో ఉంది, నేను దేవుని సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉన్నాను, నా దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగలవాడు, నా దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదని విశ్వాసముని కలిగి నీ వాక్యాన్ని, నీ వివాదాన్ని, నీ కలవరం పెడుతున్నటువంటి విషయాన్ని, నిన్ను భయపడుతున్న విషయాలు దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తే దేవుడే తన దూతను పంపించి మనకు సహాయము చేస్తాడని దైవలేఖనాలు తెలియజేస్తున్నాయి. స్తోత్రం చెల్లిందామండి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. నిత్యము మనకు తోడుగా ఉండి సహాయం చేసేవాడండి, సహాయం చేసేవాడండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దాన్నే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు ఉంటుందన్నమాట. ధనాపేక్ష లేని వారై, దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీదే ఆపేక్ష కలిగి ఉండాలి. ధనం కంటే గొప్పవాడు చాలా అనుకుంటా. మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, ధనం లేదు. ధనం ఉంటే అవలీలగా చేసేసేవాళ్ళం. చూడండి, జనవరి 1 వస్తుంది, ఉపవాస కూటాలకి లాస్ట్ రోజున మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి భోజనాలు పెడతాం. ఉపవాస కూటాలు రోజు ఖర్చే, మనకి 3 రోజులు పెట్టినా 3 రోజులు ఖర్చే, అంటే అందరికీ ఖర్చే. అలాగే జనవరి 1 వస్తుందంటే మనం భోజనాలు పెట్టుకుని స్తుతికూటం పెట్టుకుంటాం నూతన సంవత్సర సందర్భంగా ఆనందంతో. కనుక చేతిలో డబ్బులు లేవని ఆలోచన ఉంటుంది. అయ్యో డబ్బు ఉంటే అది చేసేవాడిని, ఇది చేసేసేవాడిని, ఇది చేసేదాన్ని, ఇది పెడదామనుకున్నా, అది చేద్దామనుకున్నాను, డబ్బులు లేవు చేతులు అనుకుంటుంటాం మనం. కానీ మన దేవుని మీద మనసు నిలిపితే, నువ్వు చేయాలనే మనసు నీకుంటే దేవుని మీద మనసు నిలుపు. చేతిలో డబ్బులు లేకపోయినా దేవుడు ఆ డబ్బును నీకు నీ చేతికి అందిస్తాడండి, ఏదో మార్గంలో. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అడ్డదారిలో మాత్రం కాదు. దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. బైబిల్ ఒక అద్భుతమైన మాట, బైబిల్ భక్తులు రాసినవి ఉన్నాయండి పుస్తకాల్లో. బైబిల్ పండితులు అంటారు, నువ్వు దేవుని వెనకాల దేవుణ్ణి వెతకడం ప్రారంభించు, డబ్బుని కావలసిన డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది అనుభవాలతో రాశారు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతికే మనసు నీకు ఉంటుందో, నీ అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, నీకు ఏది అవసరమో ఏది అక్కరో దానికి కావలసినంత డబ్బు నువ్వు వెనకాలంట నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాడంట దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అందుకనే మనం ధనం మీద కాదు ఆపేక్ష, దేవుని మీద పెట్టాలి. దేవుని మీద ఎప్పుడైతే మన మనసు నిలుపుతామో అప్పుడే దేవుడు మనకు కావలసిన అవసరతలన్నీ, అక్కర్లన్నీ మనకు సమకూర్చి జరిగిస్తాడు. అందుకంటాడు ఆయన ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయుడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. నరమాత్రుడు ఎవడో మనకేమీయూ. దేవుడు మనకు తోడుగుంటే ఎవరెన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా మనల్ని నష్టపరచాలని చూసినా ఎవరు మనల్ని ఏమీయూ చెయ్యలేరు. అటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసం గలవారే మౌనంగా ఉంటారు, అనగా నిశ్చింతగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్నే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12లో రాస్తాడు చూడండి పౌలు భక్తుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచితే మనకు ధైర్యము కలగడమే కాదు, నిబ్బరమైన ప్రవేశం, నిర్భయముగా ముందుకు సాగే అనుభవం మనకు దేవుడిస్తాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎప్పుడైతే మన విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనకు ధైర్యం అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనకు ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కలుగుతుందటండి. చూడండి, బైబిల్ గ్రంథములు ఎన్నో ఇతివృత్తాంతాలు ఉన్నాయి. అందులో క్లుప్తంగా కొన్ని మాటలు జానిందాం ఈ దినమున. మత్తయి రాసిన సువార్తలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 27 నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అన్నారట, మీరు వెంటనే ప్రయాణమై అద్దరికి వెళ్ళాలి అని చెప్పారట. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతం వెళ్ళాలి, వెంటనే బయలుదేరి వెళ్ళండి అన్నారట. శిష్యులందరూ దోణిలో ఎక్కి ప్రయాణం వెళుతున్నారు. యేసయ్య వారితో లేడు. ప్రయాణం వెళుతున్నప్పుడు గాలి తుఫాను రేగిందంట నది మీద. గాలి తుఫాను రేగగా అలలు రేగి తుఫాను విజృంభించడం వల్ల అలలు రేగనగా నీళ్ళు వచ్చి దోణిలో పడిపోతూ ఉన్నాయి. అలా పడిపోతున్నప్పుడు వారు ఆ దోణెను అతి కష్టం మీద ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తున్న సమయంలో యేసయ్య నీళ్ళ మీద నడిచి వారికి ఎదురుగా వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. నీళ్ళ మీద నడిచి ఎదురుగా వస్తూ ఉన్నారు. ఎదురుగా వస్తున్నటువంటి యేసయ్య ఆ నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు ఆయన మహిమ తేజస్సు వీరికి కనపడుతుంది. హల్లెలూయా. ఆ మహిమ తేజస్సు ఎదుట ఈ దోణిలో ఉన్న శిష్యులందరూ భయభ్రాంతులైపోతున్నారు. కొందరు హృదయములో అదేమన్నా భూతమేమో అనుకుంటున్నారంట. స్తోత్రం చెల్లించండి అందరూ. అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే హృదయములో భయం పుట్టిందో, శిష్యుల హృదయములో భయం పుట్టిందో, ఆ హృదయమును ఎరిగిన దేవుడు యేసయ్య భయపడవద్దు నేనే అన్నాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనే అనగా మీరు విశ్వసిస్తున్న యేసును నేనే. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అద్దరికి వెళ్ళమని చెప్పిన యేసును నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో వెంటనే పేతురు గారు అందుకుని, మీరే అయితే నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ వద్దకు రావచ్చా అన్నాడంట. అంటే యేసును శోధిస్తున్నాడు అతను. స్తోత్రం చెల్లించండి అందరూ. ఓ చోట అన్నాడు నేనే అని ఎప్పుడే చెప్పారో యేసుని దోణిలోకి ఎక్కించుకున్నారని ఒక చోట రాశారు. ఇక్కడ పేతురు గారు ప్రశ్నిస్తున్నా, నిజంగా నీవే అయితే నీ వద్దకు నేను నీళ్ళ మీద నడిచి రావచ్చా అని పేతురు గారిలో సందేహం ఉంది. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇవాళ చాలామంది క్రైస్తవులు ప్రశ్నిస్తున్నారు చాలా స్థలాల్లో మమ్మల్ని. అక్కడక్కడికి వెళ్తున్నప్పుడు, ఆయా ఎంతమందిని చూస్తాడండి యేసుబాబు? ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు ప్రపంచమంతా యేసుబాబు నమ్ముకున్నారు అంటున్నారు. మరి అందరి బాధలు ఎక్కడ చూడగలడు ఆయన అంటున్నారు. సందేహం అన్నమాట. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రైస్తవులో కూడా ధైర్యం లేదు. యేసయ్య నాతో ఉన్నాడనే ధైర్యం లేదు. ఆయన అనంత జ్ఞానని, ఆయన విశ్వమంతా నిండిన దేవుడని, ఆకాశమైన సింహాసనమై భూమి ఆయన పాదపీఠముగా ఉంచి విశ్వమంతా ఆయన నిండి ఉన్న దేవుడని, ఆయన కనుదృష్టిలో మరుగైనదంటూ ఏది లేదని వేళ క్రైస్తవులకే తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఎంతమందిని చూస్తారండి అంటున్నారు. అలా యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా వీళ్ళకి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. చాలామంది అందుకోవట్లేదు. ఈ పాటలు కూడా రాకపోతే ఎలాగ మీకు? ఆయనంట నింగి నేలను వ్యాపించి ఉన్న దేవుడండి ఆయన. ఆకాశం ఎంత దూరం ఉందో భూమి కూడా అంత దూరమే ఉంది. ఆకాశము భూమికి ఒక కాపుదలగా దేవుడిచ్చాడు.
అంటే ఆయన కనపడని సృష్టం అనేది ఏదైనా ఉందా? నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా అగాధములో దాగున్నా కనపడతావంట. అగాధములో దాగున్నా కనపడతావంట. సముద్రపు అగాధంలో దాక్కున్నా కనపడతావు. ఆయనకి రహస్యమైన చోటు అంటూ లోకములో, అంటే ఆయన కనపడని స్థలం అంటూ ఏదీ లేదు లోకంలో. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. కనుక ఆయన మన హృదయాలు చూస్తున్నాడు. నిజంగా యేసయ్య ఎంత గొప్పవాడో నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు హృదయములో ఎప్పుడు కూడా యేసుని గూర్చిన జాసి, ఆయన నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితులు గమనిస్తున్నాడు, నాకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు చూస్తున్నాడు, ప్రతి విధమైన క్లిష్టమైన పరిస్థితులను ఆయన గమనిస్తున్నాడు, నాకు తోడుగున్న దేవుడు నా క్లిష్టమైన పరిస్థితుల నుంచి విడిపించి నడిపించగల సమర్థుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా అనే విశ్వాసం మనలో ఉండాలి. పేతురు గారిలో లేదు. ఉంటే ఆ మాట పలకడండి. నీవే అయితే నేను కూడా నీ వద్దకు నడిచి రావచ్చు అని నేల మీద అడుగుతున్నాడు ఆయన్ని. బైబిల్లో ఉంది, నీ దేవుడని యెహోవాను శోధించకూడదు. దేవుని స్తోత్రం. మన ఏ పాటి వారం అండి దేవుణ్ణి శోధించడానికి? దేవుణ్ణే ప్రశ్నించడమా? రాన్నాడు అయినా ప్రభు. కొంత దూరం నడిచాడు, తర్వాత అతను మునిగిపోతున్నాడు. వీళ్ళు చాలామంది విశ్వాసం అలాగే ఉంది. అందుకే అల్ప విశ్వాసి నీవెందుకు భయపడ్డావన్నాడు. కనుక మన విశ్వాసము అల్పమైనది ఉండకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. వాళ్ళే దేవుని సన్నిధిని అనుభవించేవారు. వారే కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, వ్యాధి బాధలో, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నిశ్చింతగా ధైర్యంగా ఉండి ఎదుర్కొనేవారు. దేవునికి స్తోత్రం. ఎదుర్కొనేవారు. హల్లెలూయా. చూడండి, వారు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు వారికి ఎంత ధైర్యం ఉంటే ఆ యొక్క ఆడిన నేలలో నడిచి వెళ్తారండి. అటు చూసినా నీళ్ళు రాశిగా ఉన్నాయి, ఇటు చూసినా నీళ్లు రాశిగా ఉన్నాయి. ఇరికేము కాదు, చాలా విశాలమైన స్థలం ఇచ్చాడంట. కొందరు భక్తులు రాశారు, చరిత్రకారులు, 10 మైళ్ళ దూరం అంత వెడల్పు నీళ్లు వెనక్కి వెళ్ళిపోయాటండి, అటు ఇటు కూడా. మరి లక్షలాది మంది వెళ్ళాలంటే ఎంత స్థలం కావాలి? చిన్న స్థలమేమి కాదు అది. 10 మైళ్ళ దూరం అటు ఇటు తొలగిపోయాయంట నీళ్ళు. అంటే ఇంచుమించు అమలాపురంకి అంత దూరం దరిదారు లోపల. స్తోత్రం చెల్లించండి అందరూ. అమలాపురం ఎవరైనా వెళ్ళారా? పోనీ అమలాపురం తెలుసా మీకు? తెలదా? మనకి అమలాపురానికి ఎక్కడే ఉందా? లచ్చోడ పక్కదా? ఎక్కడ ఉంది? అక్కడ 4-5-6 ఊళ్ళు దాటి వెళ్ళాలి మనం. అంత దూరం అటు పారిపోయిందంటే ఇటు పారిపోయిందంటే నీళ్ళు. అయినా మధ్యలో వెళ్తున్నప్పుడు అవి కనపడతాయి, ఇవి కనపడతాయి వాళ్ళకి. కానీ దేవుని మీద మనసు పెట్టి పడకుండా ధైర్యం అనేది హృదయంలో ఉంది కనుక ఎటు చూడలేదు, ఇంకాళ్ళు ముందుకే సాగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్తలో రాయబడింది. యోహాను గారు సువార్తలో రాస్తూ 16:33 అంటాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమునే జయించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలుగుతుందట లోకంలో మనకి? శ్రమ. ఈ లోకంలో అంతకాలం ఏదో ఒక శ్రమ ఎదురవుతూనే ఉంటుంది. వ్యాధో బాధో ఏదో ఒక సమస్య ప్రతి మానవుడికి ఎదురవుతూనే ఉంటుందండి. వాడు కోటేశ్వరుడైనా, ప్రపంచములకు కుబేరుడైనా వాడు కూడా ఏదో ఒక శ్రమ ఎదురవుతూనే ఉంటుంది. మనిషి కాబట్టి ప్రతి మానవుడికి ఎదురవుతారు. సృష్టికర్త అయిన దేవుడే శరీరధారిగా భూలోకానికి వస్తే ఆయనకే అనేకమైన శ్రమలు ఎదురయ్యాయి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. కనుక మన దేవుడు లోకాన్ని జయించినవాడు.
మనం ధైర్యంగా ఉంటే చాలు. మనకు ఎదురవుతున్న ప్రతి క్లిష్టమైన సమస్య నుంచి ఆయనే మనల్ని విడిపించి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే అదే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయములు ఉంది, 35వ వచనం చదవండి దయతో. 10:35 హెబ్రీ పత్రిక 35వ వచనం చదివితే, కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిగా గొప్ప బహుమానం మీకుంది. దేవుని స్తోత్రం. మనం మనోధైర్యాన్ని కలిగి ఉంటే, నిశ్చంతగా ఉంటే, దైవ సన్నిధిని కలిగి మౌనంగా ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉందటండి. బహుమానం ఉందట. దేవుని స్తోత్రం. ఏంటా బహుమానం? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25లో ఉంటుంది చూడండి ఆ బహుమానం. ఇక్కడ పౌలు శీల అనే భక్తులు చెరసాలలో ఉన్నారు, జైల్లో వేయబడ్డారు. ఎందుకు జైల్లో వేయబడ్డారు? ఖైదీలు ఉండి జైల్లో, నేరస్తులకు కొరకు సిద్ధపరిచిన జైల్లో పౌలు శీల అనే భక్తుల్ని వేశారట. ఎలా వేశారో తెలుసా? వాళ్ళు ఒళ్ళంతా రక్తసిద్ధమైన శరీరం, ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు పౌలు గారిని, ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు శీల గారిని విధించి ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షించి వారిని నేరస్తులుగా ఎంచి నేరస్తులుండే ఆ జైల్లో వేశారట. కాళ్ళకు బొండలు బిగించారట. అయితే ప్రియులారు, వారు చేసిన నేరం ఏమిటంటే పుతోననే దయ్యము పట్టిన స్త్రీని ఆ దయ్యపు బారి నుంచి విడిపించారు. అనగా పుతోనని సోది చెప్పే ఆ దెయ్యం ఆ స్త్రీలో ప్రవేశించి అనేకులకు సోది చెబుతూ కుటుంబానికి ఆదాయం తెచ్చిపెట్టేదట. సోది అంటే అబద్ధం, లేనిపోను మాటలను సోది అన్నారు. సోది చెప్పకంటారు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆమెను ఆ దెయ్యం బారి నుంచి విడిపించారు. యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని గద్దించారో ఆ స్త్రీలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. ఆమె మామూలు మనసు అయ్యింది. ఆమెలో ఉన్న దెయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవుని సన్నిధికి రావడం పట్టింది. దైవ సన్నిధిని సహవాసాన్ని పొందుకుంది. అది ఎరిగినటువంటి ఆ ఇంటి యజమానులు తన ఆదాయం కోల్పోవడం వల్ల పౌలు శీలలపై కక్ష పూని ఆనాడు అధికారులకు అప్పగిస్తే అధికారులు ఆనాడు ధర్మశాస్త్ర శిక్షాస్మృతి ప్రకారం ఒకడు తక్కువ 40 కొడా దెబ్బలు పౌలు గారిని, ఒకడు తక్కువ 40 కొడా దెబ్బలు శీల గారిని విధించి రక్తసిద్ధమైన శరీరంతో ఉన్న పౌలు శీలలను నేరస్తులను పెట్టి ఆ జైల్లో వేశారు. అటువంటి స్థితిలో వారు ఉన్నా కానీ వారు దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగిన భక్తులు గనుక, దైవ సన్నిధిని నిత్యము అనుభవించేవారు గనుక వారు శరీరం పైన గాయాలు చూసుకోవట్లేదండి, వారున్న చెరసాల వైపు చూడలేదండి, కాళ్ళకున్న బొండల గొలుసుల వైపు చూడలేదండి, దేవుని వైపు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు అర్ధరాత్రి వరకు పాటలు పాడుతూనే ఉన్నారు, దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నారు. అప్పుడు దేవుని మహిమ చెరసాల మీదకి దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే దేవుని మహిమండి. దేవుని మహిమ ఎప్పుడైతే ఆయన మహిమను పొందుకున్నారో ఆ చెరసాల మీద దిగి వచ్చిందో చెరసాల తలుపులు తెరవబడ్డాయి, పౌలు శీలల బంధకాలు త్రెంచబడ్డాయి. వారు పాటలు పాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆసక్తితో విన్న ఖైదీలందరి బంధకాలు కూడా తెంచబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ దిగి వచ్చి గొప్ప కార్యం జరిగించింది అక్కడ. ఎవరో చేయలేని కార్యం అది. ఆశ్చర్య కార్యం జరిగిందండి. ప్రియులారా, ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారం ఉంటే, ప్రభుని గురించి పాడేవారం ఉంటే దేవుని మహిమను చూస్తాం. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందండి. మన ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ప్రతికూల వాతావరణం మన జీవితంలో ప్రవేశించిన
మనము ప్రభు వైపు చూసేవారంగా, ప్రభుకు ప్రార్థించేవారంగా, పాడేవారముగా, ఆయనను ఘనపరిచేవారంగా ఉన్నప్పుడు ఆయన మహిమను చూస్తాం. ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్నే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడండి. అక్కడ 5వ అధ్యాయం 6వ వచనం. కనుక యేసుక్రీస్తు వారి సన్నిధికి వచ్చిన వారి కొరకు రాస్తాడు. అక్కడ యేసుక్రీస్తునందు ఉన్నవారంటే క్రీస్తు యేసు సన్నిధికి వచ్చిన వారట, అయ్యో నేను బాప్తిసం పొందాను, ప్రభు నన్నే చూస్తున్నాడు, నన్నే దీవిస్తాడని చెప్పడానికి లేదు. నేను బాప్తిసం పొందలేదు, నన్ను దేవుడు చూడలేదు, నా పాటలు వినట్లేదు, నా ప్రార్థన వినట్లేదు అనడానికి కూడా మీరు అనకూడదు. ఎందుకంటే వారు ప్రార్థన వింటాడు, వారు పాటలు వింటాడు, బాప్తిసం పొందిన వారు పాటలు వింటాడు, ప్రార్థన వింటాడు. అయితే ఇక్కడ బాప్తిసం పొందిన వారైనా పొందిన వారైనా సున్నత అంటే అప్పుడు అక్షరార్థంగా జరిగేది, ఇప్పుడు ఆత్మ సంబంధంగా జరుగుతున్న బాప్తిస్వం. కనుక మనము క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఆశ్రయించే వారిని ఆదుకునేవాడు, ఆయన ప్రేమామయుడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమించి రక్షించేవాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు అనే విశ్వాసం మనలో ఉండాలంటే అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ప్రేమామయుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు అనే విశ్వాసం ఎవరిలైతే ఉంటుందో వారిలోనే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. వారే మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, వారే నిశ్చంతగా ఉంటారు, వారే మౌనముగా ఉంటారు, వారే దేవునికి ప్రార్థన చేసేవారుగా, పాడేవారుగా ఉంటారు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రేమామయుడని, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడని విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో కార్యాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక ఆయన సన్నిధికి వచ్చిన వారిలో ఇటువంటి విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం? ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు దేవుడు. నన్ను ప్రేమిస్తున్నాడు, అలాగే బాప్తిస్మం పొందని బిడ్డ కూడా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎన్నడూ విసర్జించడు. ఆయన ప్రేమించే దేవుడు, హక్కుని చేర్చుకునే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు, నా పాటలు ఆలకించి నన్ను దీవించే దేవుడు, నా భక్తి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన ప్రేమామయుడు అనే విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలట. అటువంటి విశ్వాసమే మనకు మనోధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఎంత ప్రేమామయుడో తేలాలంటే ఎన్నోసార్లు మీకు చెప్పాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వరకు మన హృదయంలో ముద్రించబడాలండి. ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరిలో, బాప్తిస్మం పొందిన వారైనా పొందిన వారైనా, ఈ విషయాలు వారి హృదయంలో ముద్రించబడాలి. దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? నా పాపాల కొరకే ప్రాణం పెట్టినవాడు, నా ప్రతి అవసరత తీర్చేవాడై ఉన్నాడు, నా నిందలు తొలగించేవాడై ఉన్నాడు, నీతిమంతులుగా తీర్చేవాడై ఉన్నాడు, లోకములో పాపములో పడినప్పుడు గద్దించి బుద్ధి చెప్పి బలపరిచి నడిపించేవాడై ఉన్నాడు, నా కోసం మరణించిన ప్రభు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై నా కొరకే మొరపెడుతున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్న దేవుడు. వస్త్రహీనతైన, ఖడ్గమైన, కరువైన, శ్రమైన, ఉపద్రవమైన, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా అన్నిటి నుంచి విడిపించే దేవుడు, అన్నిటిలో నాకు జయమిచ్చే దేవుడై ఉన్నాడు. అధికారులైనా, దేవదూతలైనా, ఎటువంటి వారైనా ఆయన ప్రేమ నుండి నన్ను ఎడబాపలేరు అనే విశ్వాసం మనలో ఉండాలి. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వరకు ఉంటుంది. ఈ మాటలు మన హృదయంలో ముద్రించబడిపోవాలండి. అలా ముద్రించబడిపోతే వధకు సిద్ధమైన గొర్రె వలె ఉండిపోతామంట మనం. అందుకే మౌనంగా ఉంటుంది వధకు సిద్ధమైన గొర్రె. అది ఎంత ధైర్యమో! మేకలాగా అరవదో,
గొల్లు చేయదు. వదక తీసుకెళ్తున్నప్పుడు అది తల వంచి మౌనంగానే ఉండిపోద్ది, అప్పగించుకుంటుంది. దానికి ఎంత ధైర్యం అండి! దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి అనుభవము మన జీవితంలో ఉండాలి. ఆయన ప్రేమో మనకు తెలుసుకోవాలి. పాపిని నన్ను ప్రేమించి, పాపినైన నా కోసం పరిశుద్ధుడైన యేసు శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఈ పాప శరీరాన్ని ధరించాడు. పాపలోకములో సంచరిస్తూ పాపమని అంటకుండా తను తాను కాపాడుకున్నాడు. పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించాడు. ఈ పాపలోకములో పరలోకానందం రుచి చూపించాడు. అద్భుత మాత్సకాలను మహిమను కనపరిచి నా పాపాల కొరకు, సమస్త మానవాళి పాపముల కొరకు ప్రతిగా ఏ పాపము లేని యేసయ్య కలవరి సిలువకు అప్పగించుకుని ఆయన సిందించిన రక్తము ద్వారా పాప విమోచన దయచేశాడని, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినము మృత్యుంజయుడే తిరిగి లేచాడని, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన జీవాన్ని ప్రసాదించాడని, ఆ జీవమే నన్ను ఆత్మలో బ్రతికించి ఆయన సన్నిధిని అనుభవించేవారిగా చేస్తుందని విశ్వాసం మనలో ఉండాలండి. దేవునికి స్తోత్రం చెల్లిందామా? ఈ సత్యాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో వారెప్పుడు కూడా దైవ సన్నిధి నాతో ఉందని విశ్వాసంతో ఉంటారు. ఆయన సన్నిధిని వెతుకుతారు, ఆయన సహవాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో ఆయన వైపే తిరిగి ప్రార్థన చేస్తారు. అప్పుడే వారికి నిశ్చంతగా ధైర్యముగా దేవుడు మనల్ని నడిపించేవాడై ఉంటాడని దైవ లేఖనాలు మనకి హెచ్చరిస్తున్నాయి. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి చదివితే రాశాడు. అక్కడ పౌలు భక్తుడు అంటాడు, వెలుచూపుతో కాదు విశ్వాసముతో నడుచుకోండి అంటాడు. చదవండి త్వరగా. కాబట్టి ప్రియులారే, లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనం చేసే భక్తికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనే సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దైవ సన్నిధిని అనుభవించేవారు ఉండాలి. దేవుడు ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయనకు మొరపెడితే ప్రార్థన చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా విడిపించి నన్ను ధైర్యపరిచి నడిపిస్తాడనే మనోధైర్యం నిశ్చంత కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. సృష్టి అంతా మౌనంగా ఉంది. ఎందుకంటే సృష్టికి తెలుసు సృష్టికర్త అనేది ఎంత గొప్పవాడో. ఆయన సన్నిధిని సృష్టి అంతా మౌనంగా ఉంది. ప్రియులారా, దేవుని ప్రజలైన మనం ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే ఎన్ని శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు ఎదురైనా, వ్యాధి బాధలైన, అప్పుల బాధలైన, ఎటువంటి క్లిష్ట సమస్యలు మనకు ఎదురైనా నిశ్చంతగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. దేవుని సహాయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తాం. అటువంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడండి. అందుకే ఆనాడు సమరయ స్త్రీ అన్నాడు, అమ్మా ఇదిగో కొండల మీద చేసే ఆరాధన, యెరూషలేము ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది, వచ్చే వినదని చెప్పాడు. ఆ కాలంలో ఉన్నాం ప్రియులారా. కనుక మనం అటువంటి అనుభవాన్ని కలిగి ఉందాం. ఎందుకంటే మన దేవుడు మన హృదయాలు పరిశీలిస్తున్నాడు. మనకు ఎదురవుతున్న కష్టాల్లో, శ్రమల్లో, వ్యాధి బాధల్లో మన మనోధైర్యాన్ని కలిగి ఉంటే ప్రభువుని కలిగి జీవించిన వారం అవుతాం. నిశ్చంతగా ప్రభుకు ప్రార్థించే వారంగా, ఆరాధించే వారంగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అటువంటి అనుభవం నేను పొందుకోవాలని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. రండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం నాయనా. దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలయ్యా. ఎంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును, సర్వశక్తి గల దేవుడు నైనా, మా కోసం ఈ లోకానికి మా పాప శరీరంను ధరించావు నైనా, మా పాపాలను పరిహరించావు నైనా. ఆత్మస్వరూపిగా మాతో ఉన్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. మాకు సహాయం చేయడం కొరకే మాతో మీరు ఆత్మస్వరూపిగా ఉన్నారు నాయనా. నీ సన్నిధిని అనుభవిస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ నాయనా, అయ్యా నీ కార్యాలు అనుభవించే భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి. దేవా,
అటువంటి అనుభవంలో, అటువంటి భక్తి జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి. వాక్యమైన ప్రతి బిడ్డ కూడా నీ వాక్యానికి లోబడే మనసు దయచేయండి నాయనా. ఏదో లోకాన్ని చూసి మోసపోకుండా నీ వైపు చూస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగే కృపనివ్వండి. సంఘములు ఎంతోమంది బలహీనులు ఉన్నారు, బలపరచండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి నాయనా. ప్రతి విధమైన అడ్డులాటకముల వారి కుటుంబంలోంచి తొలగించు నాయనా. అయ్యా, కలవరంతో ఉన్న బిడ్డలు ఉన్నారు, కష్టాలు ఉన్న బిడ్డలు ఉన్నారు. అయ్యా, భయంకరమైన క్లిష్ట సమస్యలో చిక్కుకున్న బిడ్డలు ఉన్నారు. అందరిని ఎరిగిన దేవుడవు, అందరి పట్ల కార్యాలు జరిగించే దేవుడవు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గర్భఫలం కొరకు నీ బిడ్డలు ఎందరో ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా, మూయబడిన గర్భాలు తెరిచే దేవుడవు మీరే. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా నాయనా. అయ్యా, వారి గర్భాలు తెరవండి, వారిని సంతోషపరచండి నాయనా. గర్భవతులు ఉన్నారయ్యా, ఆరోగ్యాలు దయచేయండి. గర్భంలో పెరుగుతున్న శిశువును ఆరోగ్యముతో నింపండి నాయనా. ప్రసవ దినాలు సమీపిస్తుండగా సుఖకానుపులు ఇవ్వండి. ఆరోగ్యాల బిడ్డలనిచ్చి ఆశీర్వదించండి తండ్రి. కృప చూపించు నాయనా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ను ఉంచండి. యవనస్సులను, సండే స్కూల్ బిడ్డలను దీవించు అయ్యా. వివాహ ప్రయత్నంలో వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారికి వైవక జీవితాలు సుఖమయం చేయండి. మందిర నిర్మాణంలో సహకరించిన బిడ్డలు, ఈ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించునైనా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కొందుస్తుంచండి. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి కష్టాల ప్రతిఫలం ఇవ్వండి. తద్వారా కుటుంబాలకు మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీ కృపలో కాపాడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులను దీవించండి అయ్యా. నీకు వందనాలు. ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సర ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి కృపనివ్వండి. అడులాటకములు తొలగించండి. సంఘబిడ్డలందరూ హృదయాలు స్థిరపరచండి, హస్తాలు బలపరచండి. ఏమీ లేని బిడ్డలకు అన్నీ కలగ చేసే దేవుడు కదా నాయనా. అద్భుతం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలయ్యా. 25 రాత్రి జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థన, అలాగే సంవత్సరాంత కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సర ఆరాధనకు తగిన సిద్ధపాటు సంఘం అంతటికి దయచేయమని, గ్రామ ప్రజలను కూడా దర్శించి రక్షించమని, అనేక ఆత్మలను సంఘములో చేర్చమని, సహాయం చేయమని, మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకు, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు